వీటెన్ న్యూస్ కి స్వాగతం. 100 రోజులలో 6 గ్యారెంటీలలోని 13 అంశాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలైన గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్న వైనం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆనాడు 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతకాలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు ఎరగా వేసి ఓట్లను దండుకున్నారు. హామీలు అమలు కాకపోగా రైతులు సామాన్య ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. 6 గ్యారెంటీలను 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినందుకు గాను, తెలంగాణ ప్రజలను ఫోల్స్ చేసినందుకు గాను ప్రజల పక్షాన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు దమ్మపేట పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన కేసులు నమోదు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలోని మండల కార్యదర్శి దొడ్డ రమేష్, మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసుబాబు, మండల నాయకులు రావుల శ్రీనివాసరావు, మాజీ కోఆప్షన్ ఎంపీటీసీ బూడే అబ్దుల్ జిన్నా, నియోజకవర్గం విభజన విభాగ కార్యదర్శి యార్లగడ్డ శ్రీను, మాజీ సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, నాయకులు శ్రీరాముల చక్రధరరావు, కాసిని శ్రీను, కోర్సా వెంకటేశ్వరరావు, పాకనాటి శ్రీను, బండి ప్రసాద్, మద్దెల పుల్లారావు, సున్నం నరేందర్, తోలెం మల్లేశ్వరరావు, వాడపల్లి ఆనంద్, మడిపల్లి పోలారావు, సుబ్బారావు, శేషాద్రి శ్రీను, బుక్యరాజు, రూపా, రాంబాబు ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చానాగేశ్వరరావు పిలుపు మేరకు మరి ఇవాళ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో కూడా ఏ ఒక్కటి కూడా అరకొరగా అమలు చేయడం తీరుని నిరసిస్తూ మరి ఇవాళ ఆనాడు గ్యారంటీ కార్డుల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతకాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచడం జరిగింది. వాటిల్లో కూడా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 13 గ్యారెంటీల్లో కూడా అరకొరగా చేయడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా మరి ప్రతి గ్రామంలో కూడా 50% దాటినటువంటి పరిస్థితి. అలాగే రైతు భరోసా కూడా ఇప్పటి వరకు 3-4 ఎకరాలకే అసంపూర్ణంగా వేయటం జరిగింది. ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా ఇవాళ గవర్నమెంట్ మరి విఫలమైనటువంటిది కనపడతా ఉంది. మరి ఆ కారణం చేత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని మరి పోలీస్ స్టేషన్లో గౌరవ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా దమ్మపేట మండల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇది సందర్భంగా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.